హాయ్ అండి అందరికీ. చాలామంది పంజాబీ డ్రెస్ కటింగ్, టిచ్చింగ్ చూపించండి అక్క అని అడుగుతున్నారు. ఇదిగోండి, చాలా సింపుల్గా, చాలా ఈజీగా అందరికీ ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా చాలా ఈజీ ప్రాసెస్లో కటింగ్ అండ్ టిచ్చింగ్ పంజాబీ డ్రెస్ అనమాట. కొత్త వారికైతే చాలా బాగా ఉపయోగపడుతుంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, మీకు నీట్గా అర్థమవుతుంది. కటింగ్లోకి వెళ్ళిపోదాం రండి. వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, కామెంట్ చేయండి డ్రెస్ ఎలా ఉంది అనేది. ఇప్పుడు ఇంకా రెండు మీటర్ల లైనింగ్ అయితే తీసుకున్నాను. అది 2 మడతలు హోల్ చేసి క్లోజ్ మన సైడ్ ఉండాలి, ఓపెన్ ఆపోజిట్లో ఉండాలి. పంజాబీ డ్రెస్ ఉంటుంది కదా, అది తీసుకొని 2 మడతలు మడతేసుకొని చూడండి, అలా మడతేసుకొని దాని మీద పెట్టేసి మొత్తం నీట్గా సర్చ్ చేసేసుకోండి. బాగా సర్చ్ చేసుకొని నీట్గా పెట్టుకున్న తర్వాత పైన నెక్ వచ్చేసి షోల్డరు ఇంకా మెడ నెక్ మొత్తం వచ్చేసి 5 ఇంచులు కట్ చేసుకోండి, మార్కులు పెట్టేసుకోండి. మనకి ఇప్పుడు సంఖ వచ్చేసి అక్కడ ఉంది కదా, అక్కడికి మనకి ఎలా ఉందో అలాగా గీసుకోండి. అక్కడికి ఒక గుర్తు వేసుకొని గుర్తుకి అలా గీసుకోండి. డ్రెస్ పైన పెట్టాం కదా, చాలా ఈజీగా అయితే కట్ చేసేసుకోవచ్చు. వాళ్ళు కొంచెం లూజ్ పెట్టమన్నారు కాబట్టి డ్రెస్ మీద కొంచెం నేను లూజ్ పెడుతున్నాను. నడుం దగ్గర నుంచి కొంచెం ఎక్కువ ఖర్చు పెట్టాలి, ఎందుకంటే అక్కడ మనం టక్స్కి మడతలు పెడతాం కాబట్టి అక్కడ వరకు టక్స్ కానీ అక్కడ ఒక మార్క్ వేసేసుకోండి. డ్రెస్ కూడా కొంచెం పొడవు పెట్టమన్నారు. ఒరిజినల్ మీద మొత్తం మీద కొంచెం పొడవు పెడుతున్నాను లైనింగ్ని. ఒరిజినల్ ఇంకొంచెం పొడవు పెడతాం కాబట్టి సరిపోతుంది. చూడండి, అలా పెట్టేసుకున్న తర్వాత డ్రెస్ తీసి పక్కన పెట్టేసి ఇంకా మనం ఎలా అయితే మార్కులు వేసేసుకున్నామో దాన్ని బట్టి మొత్తం కట్ చేసుకోండి. వాళ్ళు మాకు ఏం డిజైన్స్ వద్దండి, ఓన్లీ సింపుల్గా నెక్ పెట్టేసి కుట్టండి, ఫస్ట్ టైం కుట్టించుకుంటున్నాము అని చెప్పారు. అందుకని చెప్పేసి నేను వాళ్ళు చెప్పినట్టే నార్మల్గా కుట్టాను. వాళ్ళకు నేను కుట్టింది నచ్చి మళ్ళీ ఇంకొన్ని పంపించారనమాట. పైన నెక్ దగ్గర కూడా ఇంతవరకు నెక్ అని చెప్పేసి ఒక మార్క్ వేసేసుకోండి. మెడ నెక్ వచ్చేసి 6 ఇంచులకు ఒక మార్క్ వేసాను. ఇది వచ్చేసి బ్యాక్ నెక్ అనమాట. రౌండ్ నెక్ పెట్టాను, బ్యాక్ 6 ఇంచులు డౌన్ చేశాను. మెడ నెక్ కొంతమంది హెవీగా వేస్తారు, కొంతమంది సింపుల్గా వేసుకుంటారు. వాళ్ళు నార్మల్గా కావాలన్నారు, నేను 6 ఇంచులే డౌన్ చేశాను మెడ నెక్. ఫ్రంట్ వచ్చేసి స్టార్ నెక్ పెట్టమన్నారు. ఫ్రంట్ వచ్చేసి స్టార్ నెక్ 5 ఇంచులు పెట్టాను అనమాట. పక్కకు వచ్చేసి 3 ఇంచులు. అది తీసుకెళ్ళి పైన మనం మార్క్ వేసుకున్నాం కదా, అక్కడికి కలిపేసుకోండి. నెక్ నీట్గా వచ్చింది. కట్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్కి కొంచెం తరుగు తీయండి హ్యాండ్ దగ్గర. బ్యాక్ పార్ట్ కొద్దు, ఫ్రంట్ పార్ట్కి మాత్రమే కొంచెం తరుగు తీసుకోవాలి. ఫ్రంట్ బ్యాక్ 2 అయిపోయాయి డ్రెస్సు. ఇప్పుడు హ్యాండ్స్. వాళ్ళు ఫుల్ హ్యాండ్స్ అడిగారు. వాళ్ళకు ఫుల్ అడిగినా కానీ మనకి లైనింగ్ అయితే హాఫే వచ్చింది. ఇక్కడ నేనైతే 6 ఇంచులు తీసుకున్నాను హ్యాండ్ పొడవు. సంక డౌన్ వచ్చేసి 2.5 ఇంచులు డౌన్ చేశాను. అలా డౌన్ చేసిన తర్వాత బాగా మార్క్ వేసేసుకొని కట్ చేసేసుకోండి. కొన్ని క్లాత్ ఫుల్ వస్తాయి, కొన్ని హాఫే వస్తాయి. మనం చెప్పలేము ఎలా వస్తాయి అనేది క్లాత్ చూసే వరకు. ఆ తర్వాత ఫ్రంట్ పార్ట్కి తరుగు తీసుకోండి.
ఓ పావించి సరిపోతుంది. అక్కడ ఒక మార్క్ వేసేసుకోండి, మిడిల్లో ఒక మార్క్ వేసేసుకోండి. హ్యాండ్స్ మొత్తం లైనింగ్ వరకు కటింగ్ అయిపోయింది. ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ తీసుకుందాం. దీనికి వచ్చేసి ఫ్రంట్ వర్క్ ఇచ్చాడు. ఫ్రంట్ వర్క్ ఇచ్చాడు కాబట్టి మనం అటు ఇటు జరపడానికి కుదరదు. అది ఎలా ఉందో అలాగే కట్ చేయాలి. వర్క్కి ఫ్రంట్ పార్ట్కే కట్ చేయాలి. మనం జరపడానికి కుదరదు ఫుల్ హ్యాండ్స్ కోసం. ఓన్లీ ఫ్రంట్ పార్ట్కి మాత్రమే నెక్ ఉపయోగపడుతుంది. మనం ఏం చేయలేము, వర్క్ ఉంది కాబట్టి. ఫ్రంట్ పార్ట్కి మనం ఫ్రంటే తీసుకోండి. స్టార్ నెక్ మనకి ఐడియా ఉంటుంది కదా, ఫ్రంట్కి మనం ఏం కట్ చేసాము అన్నది. ముందు పక్క కొంచెం డిజైన్ వచ్చింది కదా, డిజైన్ కరెక్ట్గా మధ్యలో వచ్చేలా చూసుకొని ఇంకా అక్కడ పెట్టేసి కట్ చేసుకుని, కొంచెం ఎక్స్ట్రా కట్ చేసుకుని మనం జాయింట్ చేసేటప్పుడు అటు ఇటు పోయినా మనం ఫాస్ట్గా కుట్టుకోవడానికి మంచిగా ఉపయోగపడుతుంది కొంచెం ఎక్కువ కట్ చేసుకుంటే. ఇంకో 2 ముక్కలుగా ఇస్తాడనమాట పంజాబీ డ్రెస్. ఒక ముక్క ఫ్రంట్ పార్ట్కి సరిపోతుంది, ఇంకో ముక్క ఉంటుంది కదా అది మనకి బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ 2 రావాలి. దాని మీద ఆధారపడి ఉంటుంది ఫుల్ వస్తుందా హాఫ్ వస్తుందా అని. మనకి బ్యాక్ పార్ట్కి ఎంతైతే కావాలో అంతవరకే మడతేసుకోవాలి, ఎందుకంటే మిగిలింది హ్యాండ్స్కి ఉపయోగపడుతుంది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ముక్క ఉంది కదా అది పెట్టేసి సరిపోతుందా లేదా చూసుకొని సరిపోయిన కాడికి మడతేసుకొని కట్ చేసుకోవాలి. తక్కువ అయితే ఇంకొంచెం ఇటు జరుపుకుంటే సరిపోతుంది. వాళ్ళు ఫుల్ హ్యాండ్స్ అడిగారు, ఫుల్ హ్యాండ్స్ కూడా అది 11 ఇంచులు అడిగారు. ఇది అంత క్లాత్ లేదు, సరిపోలేదు. అందుకని తగ్గితే 6 ఇంచులు పెట్టేసే నార్మల్ హ్యాండ్స్ అన్నారు. ఇప్పుడు ఇది నార్మల్ హ్యాండ్స్కి మాత్రమే ఉపయోగపడుతుంది, ఫుల్ హ్యాండ్స్కి ఉపయోగపడలేదు. చూడండి, అందుకని ఇంక నేను నార్మల్ హ్యాండ్సే పెడుతున్నాను. 6 ఇంచులు మాత్రమే పెట్టాను నార్మల్ హ్యాండ్స్. చూశాను సరిపోలేదు, వాళ్ళు చెప్పిన దానికంటే 2 ఇంచులు తక్కువ ఉంది, ఎటు కాకుండా ఉంది, బాగోదు. అందుకని చెప్పేసి నేను ఇంక మామూలుగా పెట్టాను. వాళ్ళు కూడా చెప్పారు సరిపోతే పెట్టండి, లేదంటే నార్మల్గా పెట్టమని చెప్పారు. వాళ్ళ దగ్గర మనం అన్ని క్లారిటీ తీసుకోవాలి. హ్యాండ్స్ కూడా అయిపోయింది, కటింగ్ అయిపోయింది. ఇంకా టిచ్చింగ్లోకి వెళ్ళిపోదాం రండి. అది వచ్చేసి ప్యాంట్ క్లాత్ అన్నమాట. మనకి థ్రెడ్స్కి పైపింగ్కి ఉపయోగపడుతుంది క్లాత్. కటింగ్ అయిపోయింది, టిచ్చింగ్లోకి వెళ్ళిపోదాం రండి. నేనైతే వీడియో ఆన్ చేశాను అనుకున్నాను, చేయలేదు. అప్పటికి నేను హ్యాండ్స్ లైనింగ్ జాయిన్ చేశాను అనమాట. జాయిన్ చేశాను. ప్యాంట్ క్లాత్ 1 ఇంచు తీసుకొని ఒక సైడ్ కొంచెం మడత పెట్టి కుట్టేసి ఇంకా క్లాత్ పెట్టాను. ఇప్పుడు ఇంక లోపల థ్రెడ్ పెట్టి గోటేస్తున్నాను హ్యాండ్కి. ముందు హ్యాండ్స్ కుట్టేసి పక్కన పెట్టుకోండి. చూడు, మనం బ్లౌజులకి పైపింగ్ వేసినట్టే కొంతమంది వేయించుకుంటారు, కొంతమంది వేయించుకోరు. వీళ్ళైతే అడిగారు, నేను అందుకే వేసాను. నీట్గా హెచ్చు తగ్గులు లేకుండా మనం లోపల థ్రెడ్ పెట్టాం కదా, నీట్గానే వచ్చింది. ఆలోచించాల్సిన అవసరం లేదు, మనకు ఐడియా ఉంటుంది కదా.
నీట్గా అయితే ఒక కుట్టేసేసుకున్న తర్వాత అటు ఇటు క్రాస్‌లన్నీ కట్ చేసుకొని మళ్ళీ ఒక కుట్టేసేసుకోండి. చూడండి ఆ వైపు అయితే మీకు అర్థం కాదు. ఈ వైపు వెనక వైపుకు తిప్పుకొని చివరేసుకోండి ఒక కుట్టు. లోడింగ్ పైపింగ్ కూడా వేయొచ్చు. నేను లోడింగ్ పైపింగ్ వేయలేదు. నీట్గా అయితే వేసేసాను. 2 హ్యాండ్స్ అయితే అయిపోయాయి. ఇంకా అవి తీసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనం ఇంకా ఫ్రంట్ బ్యాక్ ఉన్నాయన్నమాట. పంజాబీ డ్రెస్ కూడా చాలా సింపుల్గా ఈజీగా అయిపోతాయి. ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్. స్టార్ నెక్ ఉంది కదా, అక్కడ కొంచెం డిజైన్ ఇచ్చాడు. ఆ డిజైన్కి స్టార్ నెక్ మూల కరెక్ట్గా అక్కడికి వచ్చేటట్టు చూసుకొని అక్కడ బాగా ఒక పిన్ను పెట్టేసుకోండి. నేను నా మీకు చూపించడం కోసం పెడుతున్నాను. పెట్టుకుంటే బెస్ట్, ఎందుకంటే అటు ఇటు జరిగిపోకుండా ఉంటుంది. పెట్టుకున్న తర్వాత ఇంక ఇప్పుడు నార్మల్గా ఒక కుట్టేసేసుకోండి, ఓన్లీ జాయింట్ చేయడానికి. పిన్ దగ్గర జాగ్రత్త, అక్కడ కొంచెం వర్క్ కూడా వచ్చింది. వర్క్ తగిలిందంటే మిషన్లు పాడైపోతాయి. ముందు మెడ నెక్ కుట్టేసేసుకున్న తర్వాత ఇంకా మంచిగా ఆ లూజులన్నీ ఎటు అటు నీట్గా జరిపేసుకొని ఇంకా షోల్డర్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి లూజ్ కుట్టు, అంటే కొంచెం లూజ్ కుట్టు పెట్టుకోండి, సింపుల్గా అయిపోతుంది. చుట్టూ జాయింట్ చేసేసుకోండి. ఇంకా ఒరిజినల్ అండ్ లైనింగ్ మనం కొంచెం ఎక్కువగానే కట్ చేసుకున్నాము. అటు ఇటు పోకుండా కొంచెం ఫాస్ట్గా పని అయిపోతుంది. కరెక్ట్గా జాయిన్ చేస్తే కొంచెం లేట్ అవుతుంది. ఎక్కువ కట్ చేసుకుంటే కొంచెం ఫాస్ట్గా అయిపోతుంది. మరి చివరికి వెళ్ళొద్దు. చివరి మనం మడత పెట్టి హోల్ చేసి కుట్టేయాలి లైనింగు. ఇంకా సేమ్ ఆ సైడ్ కూడా అలాగే అనమాట. మనకు అక్కడ కనిపిస్తుంది. రెండో వైపు కూడా అలాగే జాయింట్ చేసేసేయండి. ఒక సైడ్ కనిపిస్తుంది కదా, పైన వేసేసారు. ఈ సైడ్ మనం చూసుకుంటూ వేయడమే. ఎక్కడ దాకా ఉందా లైనింగ్ అని అక్కడ కనిపిస్తుంటుంది కదా. ఏ పనైనా చేయాలి అనుకుంటే ఖచ్చితంగా చేయగలం. మనకి ఇది రాదు అని సైలెంట్ ఉంటే ఏ పని చేయలేము, రాదు కూడా. ఏదైనా చేయాలనే పట్టుదల ఉండాలి, అప్పుడే మనం చేయగలం. నేను ఫస్ట్లో మిషన్ నేర్చుకునేటప్పుడు అయితే నాకు ఎవరు చూయించక, ఇప్పుడు అందరూ ఆన్లైన్లో చూపిస్తున్నారు, నేర్చుకోవడానికి వెళ్తున్నారు. అప్పుడు ఇవి ఏవీ లేవన్నమాట. కుట్టేసిన తర్వాత కింద వైపు 2 మడతలు హోల్ చేసేసి లైనింగ్ అచ్చమే ఒక కుట్టేసేసుకోండి. ఒరిజినల్ని కలపొద్దు, ఓన్లీ లైనింగ్ మాత్రమే 2 మడతలు హోల్ చేసి ఒక కుట్టేసేసుకోండి. ఇప్పుడు కింద వైపు మనకి వర్క్ వచ్చింది, తర్వాత చూసుకొని మనం కట్ చేసుకోవచ్చు. కింద మాత్రం కదిలియద్దు. ఆ సైడ్ ఈ 2 సైడ్లు వేస్ట్ క్లాత్ అంతా కట్ చేసుకోండి. మెడ నెక్కు 2 సైడ్లు మొత్తం వేస్ట్ క్లాత్ మొత్తం కట్ చేసేయండి. నెక్కుల దగ్గర కొంచెం జాగ్రత్తగా కట్ చేసుకోండి, అక్కడ వర్క్ ఉంటుంది కాబట్టి. వర్కే కాదు, నార్మల్గా అయినా నెక్ మనం కట్ చేసేసి ఉన్నాం కాబట్టి జాగ్రత్తగా కట్ చేసుకోవాలి, లేదంటే నెక్ డీప్ అయిపోతుంది.
నాకు ఫస్ట్‌లో పంజాబీ డ్రెస్ కుట్టడం అస్సలు వచ్చేది కాదు. మా చుట్టాల వాళ్ళని అడిగితే, "నేను చూపించను, నాకు కుదరదు" అన్నది. పాపం నాకు వాళ్ళేమీ కారు. నాకు కొంచెం తెలిసిన అక్క, ఆ అక్కని అడిగాను, "అక్క నాకు డ్రెస్సు సైడ్ టక్స్ పెట్టడం రావట్లేదు" అని. "నాకు ఎవరు చూపించలేదు. నాకు రాదురా. నేను పాత డ్రెస్ ఒకటి ఓపెన్ చేసి కుట్లు ఉప్పదీస్తూ అది ఎలా ఉందో దాన్ని బట్టి నేను నేర్చుకున్నాను. ఇదిగో ఇలా" అని అక్క చూపించింది నాకు. అది ఇప్పుడు కాదులెండి. దాదాపు 10 సంవత్సరాల పైన అయిపోయింది. ఇప్పుడొచ్చేసి మనకి కింద నెక్ కొంచెం ఎక్కువగా ఉంది. అందుకని చెప్పేసి నేను అక్కడ వర్క్ పోకుండా ఇంకా మడత పెట్టి ఒక కుట్టేసేస్తున్నాను. వర్క్ పోకుండా అండ్ పొడవు తగ్గేటట్టు. చూడండి అలా కుట్టేసుకోవచ్చు. అది ఎలా వస్తుందంటే ఒక పట్టీలాగా వస్తుంది. చాలా డ్రెస్సులకి అలాగే ఇస్తారు. ఇప్పుడు మనం వేయడం కూడా అలాగే వచ్చిద్దనమాట. అలా కుట్టేస్తే. వర్క్ పోదు, కింద గోటొచ్చింది. గోటు కూడా పోదు. ఒక పట్టీ మాదిరి వస్తది. నీట్‌గా కరెక్ట్‌గా ఏసుకొని పై పార్ట్ కూడా ఇంకో కుట్టేసుకోండి. చూడండి ఒక పట్టీలాగా ఎలా వచ్చిందో చాలా నీట్‌గా. కొంచెం పొడవైంది. అందుకని నేను అలా పెట్టి కుట్టేసేసాను. ఇప్పుడు ఇంక ప్యాంట్ క్లాత్, వేస్ట్ క్లాత్ కొంచెమే మిగులుతుంది మనకి ప్యాంట్ సరిపోగా. ఇప్పుడు అది స్టార్ నెక్ కాబట్టి స్ట్రైట్‌గా ఉన్న పీస్ అయితే సరిపోతుంది. ఒక ఇంచుకి క్లాత్ కట్ చేసుకోండి. కట్ చేసుకొని ఒక ఇంచ్ సరిపోతుంది. ఒక సైడ్ లైట్‌గా మడత పెట్టి కుట్టేసేయండి. ఎందుకంటే పీసులు ఊడిపోకుండా ఒక సైడ్ మడత పెట్టి కుట్టేసేయండి. వేసిన తర్వాత ఇప్పుడు ఇంక మెడ నెక్కుకి గోటేసేసుకోండి. ఒకవైపు పెట్టేసి ఖర్చు మందం ఒక పాదం మందం ఖర్చుతోటి కుట్టేసుకుంటూ ఉన్నాం. మూల దగ్గరకు వచ్చినప్పుడు అదిగో చూడండి అలా మడత పెట్టేయండి. మూల కరెక్ట్‌గా నీట్‌గా ఫినిషింగ్ తిరుగుతుందనమాట. అలా తిప్పి కుచ్చు పెట్టామంటే, అలా కుచ్చు పెట్టలేదు అంటే మీరు ఎంత ట్రై చేసినా ఆ మూలలు రావు. కుచ్చు అయితే ఖచ్చితంగా పెట్టాలి. 3 నెక్కుల దగ్గర పెట్టాలి. అలా చూడండి. అలా కుచ్చు పెట్టి ఒక వైపు తిప్పి కుట్టేసుకుంటే అవి మూలలు నీట్‌గా పర్ఫెక్ట్‌గా తిరుగుతాయన్నమాట. ఆ మూలల దగ్గర కొంచెం ఓపెన్ పెట్టండి. ఎందుకంటే కొంచెం కుట్టు దగ్గరకు ఓపెన్ పెట్టండి. నీట్‌గా తిరుగుతాయి. లేదంటే ముడతలుగా వస్తాయి. కొంచెం ఓపెన్ పెట్టండి ఖర్చు దగ్గరికి. కుట్టేసి ఉంటాం కదా మనం కుట్టు దగ్గరికి. ఇంకా లోపల థ్రెడ్ పెట్టి మనం బ్లౌజ్కి అయితే ఎలా పైపింగ్ వేస్తామో సేమ్ అలాగే లోపల ఇంకా థ్రెడ్ పెట్టేసి ఎక్కడ గ్యాప్ రాకుండా పర్ఫెక్ట్‌గా నీట్‌గా చూసుకుంటూ ఆ ఖర్చు లోపల థ్రెడ్ పెట్టి కుట్టేసేసుకోండి. చూడండి ఆ మూలల దగ్గర కూడా నీట్‌గా ఆ ఖర్చు లోపలికి పెట్టేసి లోపలికి మొత్తం ఖర్చు తిప్పేస్తే కరెక్ట్‌గా నీట్‌గా వచ్చిద్ది. మూలకి పాదం పైకి లేపి మూలలు కరెక్ట్‌గా తిప్పుకోవాలి. పాదం పైకి లేపకుండా మనం తిప్పామంటే మూల కరెక్ట్‌గా రాదు. మనకు అక్కడ కొంచెం వర్క్ వచ్చింది కాబట్టి కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. ఆ వర్క్ దగ్గరే మనం థ్రెడ్ పెట్టి మళ్ళీ కరెక్ట్‌గా మూల తిప్పాలి కదా!
చుట్టూ మొత్తం కూడా అలాగే పైపింగ్ వేసేసుకోండి ఫ్రంట్ పార్ట్. పాప నాకు ఒక అక్క డ్రెస్ టక్స్ ఎలా కుట్టాలి అనేది చూపించింది. ఇలాగా ఓపెన్ చేసి బ్లౌజ్ పాతది డ్రెస్ ఒకటి తను నేను తనకు కూడా అది ఎవరు చూపించలేదని అలా చేసిందంట. నాకు కూడా అడిగితే అలాగే చెప్పింది ఇలా చెయ్యని. అప్పటి నుంచి నాకు డ్రెస్సులు కుట్టడం వచ్చు. ఒక కుట్టు వేసి అయిపోయింది కదా, అప్పుడు ఇలా సెల్లులు ఎక్కడ వచ్చేవి కాదు, అసలు టచ్ ఫోన్లు లేవన్నమాట. సైడ్ ఇంకో కుట్టేసేసుకోండి ఖర్చు పోకుండా, లేదంటే చేతి పని కూడా చేసుకోవచ్చు. నేనైతే కుట్టే వేసేసాను ఇంకో పాదం మందంతా. ఫ్రంట్ పార్ట్ నీట్గా పర్ఫెక్ట్ ఫిట్టింగ్ చూడండి. స్టార్ నెక్ ఫ్రంట్ పార్ట్ ఫినిషింగ్ అయిపోయింది. హ్యాండ్స్ అయిపోయింది, ఫ్రంట్ పార్ట్ అయిపోయింది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఉంది. ఇంకా బ్యాక్ పార్ట్ రౌండ్ నెక్ మనం కట్ చేసేస్తున్నాము. కరెక్ట్గా నీట్గా లైనింగ్ ఒరిజినల్ సెట్ అయిపోయేలాగా పెట్టేసుకొని ఓ పిన్ను పెట్టుకోండి. మీకు అర్థం కాదు అనుకుంటే, నేనైతే పిన్ను పెట్టలేదు, నాకు అర్థమైపోతుంది కాబట్టి. కరెక్ట్గా నీట్గా వచ్చింది కదా. ఇప్పుడు ఇంకా రెండు వైపులు ఇందాక ఫ్రంట్ పార్ట్ అయితే ఎలా జాయిన్ చేసామో ఇప్పుడు బ్యాక్ పార్ట్ కూడా అలాగే జాయిన్ చేసేయండి. నాకు పంజాబీ డ్రెస్ ఒక అక్క చూపించింది. ఇంకా ప్యాంట్లు ఇవన్నీ నేనే నేర్చుకున్నాను. చుడీదార్ ప్యాంట్ మాత్రం నాకు అస్సలు వచ్చేది కాదు. నాకు చుడీదార్ ప్యాంట్ వచ్చేసి ఇంకొక అక్క చూపించింది. ఇది కూడా ఇలా కట్ చేసుకోవాలని. తను కూడా టైలరే. కొంతమంది చూపిస్తారు, కొంతమంది అస్సలు చూపించరు. ఆ అక్క మాత్రం అడగంగానే కటింగ్ అయితే చూపించింది. ఇక్కడ కూడా మీరు బోర్కి వెళ్ళొద్దు. కింద లైనింగ్ కొంచెం గ్యాప్ ఉంచుకోండి. ఎందుకంటే మనం మడత పెట్టి 2 మడతలు హోల్ చేసి కుట్టేసుకునేటప్పుడు మళ్ళీ ఓపెన్ చేయాల్సి వచ్చింది. ముందే కొంచెం ఉంచుకున్నామంటే మళ్ళీ రిస్క్ పడే పని ఉండదన్నమాట. అక్కడ కొంచెం 2 మడతలకు మనకు హోల్కి మోయినంగా ఉంచుకొని వేసుకున్న తర్వాత 2 వైపులా అక్కడ మళ్ళీ లైనింగ్ 2 మడతలు పెట్టేసి హోల్ చేసి ఒక కుట్టేసేసుకోండి నీట్గా. ఇప్పుడు చివరి కూడా మనం ఎంత క్లాత్ ఉందో చూసుకొని స్ట్రైట్గా మొత్తం వేస్ట్ క్లాత్ 2 వైపులా ఉన్న వేస్ట్ క్లాత్ మొత్తం నీట్గా కట్ చేసేసుకోండి. జాయిన్ చేయగానే వేస్ట్ క్లాత్ మొత్తం కట్ చేసేసుకోవాలి. మెడ నెక్కుల దగ్గర మాత్రం కొంచెం జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. ఎందుకంటే మెడ నెక్ దగ్గరికి దాటి వెళ్ళిపోయామంటే మెడ నెక్ పాడైపోతుంది. మనం పర్ఫెక్ట్గా నీట్గా కుట్టాలి అన్నా మనమే, అది పాడైపోవడానికి చెడిపోవాలన్నా మనమే. ఎందుకంటే మనం కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే కొంచెం ఇబ్బంది పడతారు. నెక్ దగ్గర మాత్రం కొంచెం జాగ్రత్త. ఇంకెక్కడ ఏమైనా కొంచెం పర్లేదు, సెట్ చేసుకోవచ్చు. నెక్ మాత్రం ఇబ్బంది పడతారు.
ఇప్పుడు మెడ నెక్ వచ్చేసి ఇందాక ఫ్రంట్ పార్ట్ స్టార్ నెక్ కాబట్టి స్ట్రైట్గా ఉన్న పీస్ తీసుకున్నాం కదా. ఇప్పుడు బ్యాక్ పార్ట్ వచ్చేసి రౌండ్ నెక్ కాబట్టి క్రాస్ పీస్ తీసుకోండి. చూడండి, క్రాస్ పీస్ అయితే సాగుతుంది. సాగడం వల్ల ఏంటంటే రౌండ్ నెక్ నీట్గా పర్ఫెక్ట్గా వచ్చింది. ఇప్పుడు ఒక సైడ్ హోల్ చేసి ఒక కుట్టేసేసుకోండి. రౌండ్ నెక్కులకి ఏదైనా ప్రతిదానికి కూడా క్రాస్ పీసే తీసుకోవాలి. స్ట్రైట్ పీస్ తీసుకున్నాము అంటే మెడ నెక్కు వెనక్కి తిరగకుండా ముడుచుకొని వచ్చేస్తుంది. ఒక పాదం మందంతో ఒక కుట్టేసేసుకోండి. లాగకండి, లాగితే మళ్ళీ రౌండ్ నెక్ నీట్గా రాదు. లాగకుండా అయితే కుట్టేయండి. వేసిన తర్వాత అక్కడక్కడ మిడిల్లో మొత్తం టాకాలు పెట్టేసుకోండి. ఒక ఇంచుకు మనం అలా టాకాలు పెట్టేసామంటే రౌండ్ నెక్ నీట్గా పర్ఫెక్ట్గా వెనక్కి తిరిగిద్ది అనమాట. ఇప్పుడు దీనికి కూడా మనం వెనక థ్రెడ్ పెట్టేసి ఒక కుట్టేసేసుకోండి. థ్రెడ్ పెట్టినప్పుడు కరెక్ట్గా థ్రెడ్ దగ్గరే కుట్టు రావాలి. థ్రెడ్ మీద పడకూడదు, ఇటు క్లాత్ మీద పడకూడదు, రెండుకి మిడిల్లో పడాలన్నమాట కుట్టు. మనం ఖర్చు లోపల జాగ్రత్తగా పెట్టుకొని థ్రెడ్ ఖర్చు లోపల పెట్టుకొని జాగ్రత్తగా అయితే కుట్టేసేసుకోవాలి. హెచ్చు తగ్గులు అలా పోకూడదు. కరెక్ట్గా నీట్గా రావాలి పైపింగ్ వేసేటప్పుడు. ఒక కుట్టేయడం అయితే అయిపోయింది. అక్కడికి థ్రెడ్ కట్ చేసేసుకొని ఇంకా రెండో కుట్టేసేటప్పుడు మనకి క్లాత్ కరెక్ట్గా ఉంది సరిపోతుంది అనుకుంటే ఉంచుకోవచ్చు. లేదు కొంచెం పైకి వస్తుంది అనుకుంటే మాత్రం వెనక సైడ్కి తిప్పేసి ఆ రౌండ్ నెక్కి అక్కడొక టాకా అక్కడొక టాకాలు పెట్టేసుకోండి. ఎందుకంటే కొంచెం ఫ్రీ అయ్యి బాగా రౌండ్ నెక్ పర్ఫెక్ట్గా నీట్గా వచ్చింది అనమాట అలా టాకాలు పెట్టుకుంటే. ఇప్పుడు వెనక వైపుకే చూపిస్తున్నాను చూడండి. మనం అలా పెట్టుకోవడం వల్ల అక్కడ కొంచెం ఓపెన్ అయ్యి మనకి రౌండ్ నెక్ ఫ్రీగా తిరుగుతుంది అనమాట. చివరైతే కుట్టేసేసుకోండి. చూడండి, రౌండ్ నెక్ నీట్గా పర్ఫెక్ట్గా వచ్చింది. మనం అలా లాగితే సరిపోతుంది, కొంచెం రఫ్ చేస్తే. ఇప్పుడు ఇంకా అన్నీ జాయింట్ చేయడాలు అయిపోయాయి, గోటేయడాలు మొత్తం అయిపోయాయి. ఫ్రంట్ బ్యాక్ ఇంక మనం జాయింట్ చేసేస్తున్నాం. అది షోల్డర్ కలి నుంచి ఎప్పుడు జాయింట్ చేయకూడదు, సంక దగ్గర నుంచి జాయింట్ చేయాలి. ఎందుకు అంటే మనం గోటేసి ఉన్నాం కదా, జరిగిపోతుంది. రెండో వైపు కూడా మనకు ఆ సైడ్ నుంచి తిప్పుకొని సంక దగ్గర నుంచి వేయాలి. నెక్ దగ్గర నుంచి అసలు ఎప్పుడు వేయకూడదు. చూడండి, నేను ఎలా వేస్తున్నానో అలా వేయండి. మనం రఫ్ చేసేటప్పుడు కొంచెం సూదిలో దారం పోతుంది, ఎవరికైనా పోతుంది. కొంచెం జాగ్రత్తగా నీట్గా వేసుకుంటే సరిపోద్ది. ఖచ్చితంగా అయితే రఫ్ చేయాలి కదా. రెండు కుట్లు అయితే వేసేసుకోండి. కొంచెం బిర్రు కుట్టేయండి, కొంచెం రఫ్ బాగా నీట్గా లాగండి భుజాల మీద. అక్కడ
కొంచెం నీట్గా కుట్లేసేసిన తర్వాత కొంచెం నీట్గా కట్ చేసేసుకోండి. హెచ్చు తగ్గులు అలాంటివి ఏమైనా ఉంటే గోటేసారు కదా, వేసాను కదా మీకు చెప్తున్నాను. ఇక ఓపెన్ చేసేసి హ్యాండ్స్ కుట్టేసుకోండి. హ్యాండ్స్ చూసుకోండి, బ్యాక్ ఫ్రంట్ అని మనం కొంచెం తరుగు తీసున్నాం కదా, ఫ్రంట్ పార్ట్కి తరుగు వచ్చేటట్టు చూసుకొని ఏ సైడ్ ఆ సైడ్ పెట్టేసి మిడిల్లో పెట్టేసి ఒక సైడ్ కుట్టుకుంటూ వెళ్ళిపోండి. అక్కడి నుంచి మళ్ళీ వెనక్కి తిప్పేసి మళ్ళీ కుట్టుకుంటూ వచ్చేయండి. ఎక్కడ తీయని అవసరం లేదు, బోర్క్ అయిపోతుందన్నమాట. ఇంకా 2 కుట్లు కరెక్ట్గా పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి. మధ్యలో మిడిల్లో స్టార్ట్ చేస్తే 2 వైపులు 2 కుట్లు అయిపోయి మళ్ళీ మిడిల్లోకి వచ్చేస్తాము. హెచ్చు తగ్గులైతే కుట్టొద్దు, ఖర్చు మొత్తం కరెక్ట్గా ఒకేలా ఉండాలి. చూడండి ఎంత నీట్గా వచ్చిందో హ్యాండ్. 2 హ్యాండ్స్ అయితే కుట్టేశాను. వీడియో లెంత్ ఎక్కువైపోతుందని ఒక హ్యాండ్ కుట్టేదే చూపించాను. వీళ్ళు డ్రెస్సు కొలత అయితే లేదు పాపం, కొత్తగా కుట్టిస్తున్నారు పాపకి. ఇంకా ఫస్ట్ హ్యాండ్ దగ్గర ఎంత ఉందో చూసుకొని మళ్ళీ సంక దగ్గర ఎంత లూజు కావాలో చూసుకొని మార్కులు పెట్టేసుకోండి. పెట్టుకొని అక్కడి నుంచి స్టార్ట్ చేసి పవర్ కుట్టుకుంటూ వెళ్ళిపోండి. మనం ఎంత ఖర్చుకి కుట్టామో మనకు కట్ చేసామో అర్థమవుతుంది కదా. అర్థం కాలేదు అనుకుంటే అలా చూసుకోండి. కొంతమందికి వెనక ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొంచెం అక్కడ లూజ్ ఎక్కువ పెట్టాలి. ఒక కుట్టేసిన తర్వాత రెండో కుట్టు కూడా వేసుకుంటూ అక్కడ దాకా వెళ్ళిపోయి అక్కడ మాత్రం ఆ కుట్లో కలిపేయండి. ఎందుకంటే విడివిడిగా ఉన్నాయనుకోండి మనం టక్స్ పెట్టడానికి నీట్గా రావు. కరెక్ట్గా కలిపేయాలి కుట్టులో. ఇంకా వేస్ట్ క్లాత్ కొంచెం ఉంటుంది, కట్ చేసేసి అక్కడక్కడ టాకాలు పెట్టేసుకోండి. ఎందుకంటే డ్రెస్ వేసుకున్నప్పుడు ముడతలు రాకుండా నీట్గా వచ్చింది అలా టాకాలు పెడితే. 2 వైపులా కుట్లు వేసేసాను, వెనక్కి తిప్పేసాయి. చూడండి నీట్గా నెక్కులు అన్నీ వచ్చేసాయి. ఇప్పుడు మనం టక్స్ కుట్టేసుకోవాలి. ఇంకా 2 వైపులా చిన్న హోల్ ఒకటి 2 మడతలు హోల్ చేసేయండి. మనం అక్కడ ఖర్చు కోసం ఎంతైతే పెట్టుంటామో అంత 2 మడతలు హోల్ చేసేసి కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఒక సైడ్. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, మళ్ళీ క్లారిటీగా మీకు చూపిస్తాను. ఒకే లెవెల్లో హెచ్చు తగ్గులు రాకుండా ఒకే లెవెల్లో కుట్టుకుంటూ వెళ్ళిపోండి. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ 2 వైపులు ఏటు ఖర్చు అటు ఓపెన్ చేసి అక్కడ కొంచెం రఫ్ లాగండి. 2 వైపులది ఏటు తట్టు ఓపెన్ చేసి మళ్ళీ అక్కడ కొంచెం రఫ్ లాగి మళ్ళీ ఈ సైడ్ కుట్టుకుంటూ వచ్చేయండి. చూడండి అలా కుట్టిన తర్వాత ఇంకో కుట్టు కూడా ఈ వైపు తిప్పేసుకొని చివర వేసుకుంటూ వెళ్ళిపోండి. మనం ఫాస్ట్గా కుట్టాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా దారం అయితే తెగిపోతుంది. వీడియో నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ చేయండి. కుట్టుకుంటూ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ కూడా కొంచెం రఫ్ లాగేసి
అక్కడ కొంచెం సీల్ పోకుండా ఉంటుంది అనమాట. రఫ్ లాగేసి ఆ సైడ్కి తిప్పుకొని బార్కు కుట్టేసేసుకోండి. అయిపోయింది. అక్కడికి నీట్గా వచ్చేసిద్ది అనమాట. అలా వేస్తే చూడండి ఎంత నీట్గా వచ్చినాయో సైడ్ టక్స్. ఇప్పుడు ఇంక మనకి ఫ్రంట్ పార్ట్ ఆధారంతో బ్యాక్ పార్ట్ మనకి హెచ్చు తగ్గులు మొత్తం కట్ చేసేసుకొని 2 వైపులా కుట్టేసాను. ఫ్రంట్ పార్ట్ ఆధారంతో బ్యాక్ పార్ట్ ఉన్న వేస్ట్ క్లాత్ ఉంటుంది కదా, అది కూడా 2 మడతలు హోల్డ్ చేసేసుకొని మనం ఎంత పెట్టాలి అనేది అర్థమవుతుంది. చివర కుట్టేసుకున్న తర్వాత మళ్ళీ కూడా ఇంకో కుట్టేసుకోండి, నీట్గా ఉంటుంది. చివర కూడా కుట్టేసేసుకోండి. ఫ్రంట్ బ్యాక్ అండ్ కుట్లు మొత్తం డ్రెస్ మొత్తం అయిపోయింది. ఇంక దీనికి ఇంకేముంది చెప్పండి, థ్రెడ్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం థ్రెడ్స్ ప్రిపేర్ చేసుకోవాలి. ఇంక మనం ఇందాక నేను చెప్పాను కదా, ఎప్పుడు కూడా క్రాస్ పీస్ కావాలన్నమాట, సాగుతూ ఉండాలి. థ్రెడ్స్ కూడా క్రాస్ పీసే తీసుకోవాలి. కట్ చేయకుండా క్లాత్ ఉంది కాబట్టి కుట్టేసుకోండి. ముందు కుట్టిన తర్వాత కట్ చేసుకోవచ్చు. మనకు థ్రెడ్ మనం ఎంత లావైతే తిప్పగలమో అంత లావున కట్ చేసుకోండి. కుట్టుకున్న తర్వాత కట్ చేయండి. రెండు అలాగే కుట్టేసుకోండి. మనకి థ్రెడ్ ఎలా తిప్పగలమో అలా, ఎంత లావు అయితే తిప్పగలమో అంత లావు. నాకు థ్రెడ్స్ తిప్పడానికి ఉంది, నేను ఎంత సన్నగా అయినా తిప్పగలను. మీరు చూసే ఉంటారు, చాలాసార్లు చూపించాను కూడా. కొంచెం ఖర్చు ఉంచుకోండి, లేదంటే మనం తిప్పేటప్పుడు కానీ మామూలుగా అయినా పిగిలిపోతుంది ఊరకనే. అదో చూడండి, థ్రెడ్స్ తిప్పుకునేది అన్నమాట. అది చాలా ఈజీగా ఉపయోగపడుతుంది అది మాత్రం. చూడండి ఎంత నీట్గా తిరిగిపోతుందో థ్రెడ్స్. సాగదీస్తుంటే సాగిపోతూ ఉంటుంది, సన్నగా నీట్గా వచ్చింది. కొన్ని మాత్రం అస్సలు తిరగవు, కొన్ని మాత్రం చాలా ఫాస్ట్గా తిరుగుతాయి. అంటే క్లాత్ని బట్టి ఉంటుంది అన్నమాట. ఒక 2 థ్రెడ్స్ అయితే తిప్పేసాను. దీనికి కింద మనం ఇంకా హ్యాంగర్స్, మనం ప్యాంట్ క్లాత్ తీసుకున్నాం కదా, ఇప్పుడు వచ్చేసి డ్రెస్ క్లాత్ తీసుకున్నాం కింద థ్రెడ్స్కి. నేను ఒక చిన్న ఫ్లవర్ లాగా పెట్టేశాను చూడండి. ఒక మూలకు మడిచి మళ్ళీ దాన్ని 2 మడతలు హోల్డ్ చేసి లోపల థ్రెడ్ పెట్టి కుట్టేశాను. అలా కుట్టేసిన తర్వాత కింద వేస్ట్ క్లాత్ కట్ చేసేసి వెనక్కి తిప్పేయండి. చిన్న ఫ్లవర్ లాగా వచ్చింది నీట్గా పర్ఫెక్ట్గా. చూడండి ఎంత నీట్గా వచ్చాయో. ఇంకా వచ్చేసి
డ్రెస్కి కుట్టేసేయండి. వెనక బ్యాక్ పార్ట్ ఎంత దూరానికని ఒక 2.5 ఇంచులకి కుట్టేసుకోండి. పర్ఫెక్ట్గా సరిపోతుంది. డ్రెస్ కటింగ్ ఎలా ఉంది, కటింగ్ టిచ్చింగ్ ఎలా ఉన్నాయి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మీ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే మీకు ఇంకేమైనా డౌట్లు ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు ఇంకేమైనా ఫ్రాక్లు ఏదైనా కటింగు టిచ్చింగు ఏం కావాలన్నా నేనైతే చూపిస్తాను. చూడండి, పర్ఫెక్ట్ డ్రెస్ కటింగ్ టిచ్చింగ్ ఎవరికైనా ఉపయోగపడేలా అయితే క్లారిటీగా నేను చెప్పాను. ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ మాత్రం చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, థ్యాంక్ యూ.